అలా అని నేను మహానుభావుణ్ణని చెప్పుకోవట్లేదు. అలా నా నిజాయితీని వదులుకొని అబద్ధం మీద బతకాలని కూడా అనుకోవట్లేదు. కానీ ఈ రోజుకి ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ నా మీద నాకు అసహ్యం వేస్తుంది అన్నయ్య. అదేంటంటే ఈరోజు కోర్టులో నేను చేసిన తప్పుకి ఉషకి జరిగిన అవమానాన్ని చూశాను. అమ్మ బోన్లో నిలబడినప్పుడు తన కంట్లో నా మూలంగా రాలిన కన్నీళ్లను చూశాను. అప్పుడు ఆ క్షణం నాలో నేను నరకం అనుభవించాను. కానీ మళ్ళీ అంతలో ఒక అబద్ధపు వెలుగులో నా కుటుంబాన్ని ఉంచడం కంటే నిజమైన చీకటిలో నేనొక్కడనే మగ్గిపోవడం మేలు అనుకున్నాను. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.